హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో JNTH స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ R18 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు కాదు, వాళ్ళకు 2 years నుంచి స్పెషల్ సప్లీ డిసెంబర్లో కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకు, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు డిసెంబర్లో కండక్ట్ చేశారు. సో ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ JNTH స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTH స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్. సో మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి డిసెంబర్లో స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే 1112 తప్ప 2122, 3132, 4142 డిసెంబర్లో కండక్ట్ చేశారు ఎన్ని సబ్జెక్టులకైనా. మరి 1112 ఎందుకు కండక్ట్ చేయలేదు? జనవరిలో మళ్ళీ ఎలాగో 1112 ఉన్నాయని చెప్పేసి అప్పుడు కండక్ట్ చేయలేదు, అప్పుడు రాసుకుంటారని చెప్పేసి స్పెషల్ సప్లీలో అది పెట్టలేదు. ఇది చెప్పడానికి కారణం ఉంది ఇప్పుడు మీకు, ఎందుకు చెప్తున్నాను. ఇక జనవరిలో 1112 కూడా అదిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకొని గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు 3023. ఆ తర్వాత రీస్టోర్ చేశారు, మళ్ళీ 2023 వరకు 97 ఉంచారు. ఆ తర్వాత 2023లో మళ్ళీ డిసెంబర్లో 3023 ఇచ్చినప్పుడు ఈసారి అన్ని సెమిస్టర్స్ పెట్టారు, 1-1 నుంచి 4-2 వరకు. అయితే 5 సబ్జెక్టులు మాత్రం ఇచ్చారు. సో ఫస్ట్ తీసుకుంటేనేమో జనం ఎక్కువ ఉన్నప్పటికీ 1112 పక్కన పెట్టేశారు, ఎందుకంటే జనవరిలో జరుగుతాయి కాబట్టి. రెండో స్పెషల్ సప్లీ చూసుకుంటేనేమో రెండోసారి పెట్టింది అన్నీ పెట్టారు, కాదు జనం తక్కువ ఉన్నారు కాబట్టి 5 సబ్జెక్టుల వరకే పర్మిషన్ ఇచ్చారు. ఇక ఈ 2024కి ఎలా ఉండబోతుంది అంటే, సో ముందుగానే జరగబోతుందా, నవంబర్లోనే స్పెషల్ సప్లీ జరుగుతుందా ఈసారి? సో ఎందుకంటే ఒక లుక్ వేసుకుందాం ఇక్కడ. ఫస్ట్ 2-1 బీటెక్ ఎగ్జామ్స్తో స్టార్ట్ అవుతుందండి ఈ సంవత్సరం. సో 2-1 ఎగ్జామ్స్, ఎండ్ ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 2-1తో పాటు 2-2 కూడా ఉంటుంది కదా, డిసెంబర్లో ఉన్నాయండి. డిసెంబర్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈ 2-1 ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల నుంచి మీరు గమనించినట్టయితే స్పెషల్ సప్లీ డిసెంబర్లో జరుగుతూ ఉంది. అయితే ఇది పక్కన పెడితే 3-1 వచ్చేసరికి జనవరిలో ఉంది, జనవరి 8 నుంచి 3-1 ఉంది, దాంతోపాటు 3-2 ఉంటుంది. ఓకేనా? సో ఇక తర్వాత 1-1 ఉంది, 1-1 కూడా జనవరిలోనే ఉంది, జనవరి 22 నుంచి ఉంది, దాంతోపాటు 1-2 ఉంటుంది. ఇక 4-1 ఇంకా అకాడమిక్ క్యాలెండర్ రానప్పటికి కూడా జనవరిలోనే కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒకవేళ డిసెంబర్లో కనుక కండక్ట్ చేస్తే ఫస్ట్ టైం ఏమో 1112 ఒమిట్ చేశారు, రెండోసారి అన్నీ పెట్టారు, ఆ టైంలో ఏం ఎగ్జామ్స్ లేవు కాబట్టి 5 సబ్జెక్టులకు ఇచ్చారు. ఈసారి కనుక డిసెంబర్లో కనుక కండక్ట్ చేస్తే 1141 మాత్రం కండక్ట్ చేస్తారు, అంటే 1112, 4142 మాత్రం కండక్ట్ చేస్తారు. మరి 3132, 2122 అంటే 3132 వచ్చేసరికి జనవరి 8 నుంచి ఉంటాయి కాబట్టి 2122 వచ్చేసరికి డిసెంబర్లో ఉంటాయి కాబట్టి అవి ఎట్లాగే రాస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం 2122, 3132 కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉండకపోవచ్చు డిసెంబర్లో కనుక స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే. ఇది డిసెంబర్ కాన్సెప్ట్ 2 సంవత్సరాల నుంచి జరిగేది కాబట్టి. దీనికి విరుద్ధంగా నవంబర్లోనే కండక్ట్ చేశారనుకుందాం. ముందు కండక్ట్ చేస్తే అప్పుడు వచ్చేసరికి మీకు 2122 ఒమిట్ చేసేసి, ఎందుకంటే డిసెంబర్లో ఎలాగ జరుగుతుంది కాబట్టి జనవరిలో జరిగే 1112 కావచ్చు, 3132 కావచ్చు, 4142 వరకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ నవంబర్లో కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు జనం చాలా ఎక్కువ కాకపోయినా 2023 పాస్డ్ అవుట్ వాళ్ళలాగా ఉన్నట్టయితే. మరి అప్పుడు కూడా 5 సబ్జెక్టులు వేస్తారంటే
సో అప్పుడు ఎన్ని సబ్జెక్టులు అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 సెమిస్టర్లు పక్కన పెట్టేస్తారు కదా. చెప్పాను కదా, అది జనవరిలో లాంగ్లో జరిగేమో ముందు పెట్టేసేసి 2122 3132 పక్కన పెట్టేశారనుకో ప్రాబ్లం ఉండదు. డిసెంబర్లో జరిగిన 2122 3132 ఉండదు ఆ లెక్క ప్రకారం. నవంబర్లో జరిగిన 2122 ఉండదు, కానీ 3132 1112 4142 కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఇక్కడున్న టైం వల్ల నవంబర్లో కండక్ట్ చేయడమే బెటరు. ఎందుకంటే 2 సెమిస్టర్లు పోయినా మిగతా 6 సెమిస్టర్లు కండక్ట్ చేస్తారు. అదే డిసెంబర్లో కండక్ట్ చేస్తే 4 సెమిస్టర్లు పోతాయి, 4 సెమిస్టర్లు ఉంటాయి. నేను అనుకోవడం ఏంటంటే డిసెంబర్ ఆనవాయితీ కాబట్టి డిసెంబర్లో కనుక కండక్ట్ చేసినట్టయితే, అది కూడా ఎక్కువ మంది పాస్డ్ అవుట్ లేకపోతే, అంటే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే, ఎట్లాగో 2 సంవత్సరాలు కండక్ట్ చేసాం వీళ్ళకి కూడా కండక్ట్ చేద్దాం, 30, 23 ఎలాగ ఇచ్చేసాం వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నాం అనుకుంటే మాత్రం అప్పుడు డిసెంబర్లో జరిగితే ఈ సీన్ అంతా జరుగుతుంది. అప్పుడు ఈ 30-23 గ్రేస్ మార్క్స్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదు అంటారా, అసలు పాస్డ్ అవుట్ ఎట్లాగూ చాలామంది వెళ్ళిపోయారు, ఈ తక్కువ మంది కోసం ఎందుకు కండక్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం 2122 డిసెంబర్లో రాసుకొని, 3132 జనవరిలో రాసుకొని, 1112 4142 41 జనవరిలో రాసుకొని, 42 ఎండాకాలం దా ఆగాల. సో ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి, అసలు ఉన్నారా లేరా స్పెషల్ సప్లీలో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ 30-23 ఇచ్చారు కాబట్టి, సో మిగిలిన 1-2 సబ్జెక్టులు అయితే ఎట్లాగో అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో మిగతా వాళ్ళు వచ్చేసరికి ఒకదానికన్నా ఎక్కువనా కూడా అప్లై చేసుకోవడం, లేకపోతే ఇక ఆ షెడ్యూల్ ప్రకారం రాసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక దాటి వెళ్ళిందంటే ఇక 6 నెలలు అయితే ఏంటి, 7 నెలలు అయితే ఏంటి, సర్టిఫికెట్లో ఏదైనా పాస్డ్ అవుట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే రాశారో దాని ప్రకారమే వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ కూడా ఇదంతా కన్సిడర్ చేయకపోవచ్చును. సో ఓవరాల్గా అయితే JNTH స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ సంబంధించింది అయితే ఇంత ఉందండి. సో మరి దీని మీద పూర్తి స్థాయిలో ఎప్పుడు తెలుస్తుంది అప్డేట్ అంటే, నవంబర్లో కండక్ట్ చేస్తే అక్టోబర్లో తెలిసిపోతుంది మీకు, డిసెంబర్లో కండక్ట్ చేస్తే నవంబర్లో తెలిసిపోతుంది. నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ముందుగా నవంబర్ అని 30-23 ముందుగానే ఇచ్చేశారు మీకు. సో అందుకని చెప్పేసి ఇదే జరగవచ్చు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్. ఓవరాల్గా అయితే JNTH స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి చాలామంది కంగారు పడుతున్నారు 2024 వాళ్ళు. ఇదండి ఓవరాల్గా. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.